ఈ సర్వలోకమునకు అధికారి ఎవరు? లోకమందున్నటువంటి మనుషులందరిపై అధిపతి ఎవరు? సమస్త లోకాలకు అధికారి ఎవరు? ఈ ప్రశ్నలు వినగానే వెంటనే చాలామంది చెప్పేటువంటి సమాధానం, సర్వోన్నతుడు సర్వాధికారి దేవుడే కదా. అవును, సర్వమునకు అధికారి దేవుడే. అయితే పరిశుద్ధ గ్రంథంలో ఆయా సందర్భాలలో ఈ లోకాధికారి అపవాది, సాతాను అని కూడా తెలియచేయబడింది. ఆ మాటలను ఎలా అర్థం చేసుకోవాలి? ఈ లోకాధికారి సాతానైతే, సర్వాధికారి దేవుడైతే, ఈ అధికారాలన్నీ కూడా మనము ఎలా అర్థం చేసుకోవాలి? కొంత అధికారం దేవుని దగ్గర, కొంత అధికారం సాతాను దగ్గర ఉందా? లేక వీటిలో ఉన్నటువంటి ఆంతర్యం ఏమిటి? పరిశుద్ధ గ్రంథంలో ఈ ప్రశ్నలకు చక్కని సమాధానమును దేవుడు దయచేస్తున్నాడు. దేవుని సన్నిధి నుండి పరిశుద్ధ గ్రంథంలో దేవుని మాటల ద్వారా సమాధానమును తెలుసుకున్నటకు మీరందరూ సిద్ధపడి ఉండాలని నేను కోరుకుంటూ, ఉత్తరము అనే ఈ కార్యక్రమానికి మన ప్రభువైన యేసుక్రీస్తు వారి నామములో మీ అందరికీ స్వాగతమును తెలియజేస్తున్నాను. సమస్త లోకములకు అధిపతి దేవుడే, సర్వాధికారి దేవుడే. దేవుడు ఈ సృష్టిని కలుగు చేశాడు. దేవుడు ఈ సృష్టిని నడిపిస్తున్నాడు. ఈ సృష్టిలో దేనినైనా అంతమొందింప చేయాలన్నా దేవుడే నిర్ణయం తీసుకుంటాడు. అందరికంటే, అన్నిటికంటే ఆధిక్యుడు దేవుడు. ఇది అక్షర సత్యం. ముందుగా దేవుడు సర్వోన్నతుడు, దేవుడు సర్వాధికారి అనే విషయాన్ని పరిశుద్ధ గ్రంథంలో రూఢి చేసుకుందాం. 24వ కీర్తన మొదటి మాటను చూడండి. 24వ కీర్తన మొదటి వాక్యం, భూమియు దాని సంపూర్ణతయు, లోకమును దాని నివాసులను యెహోవావే. భూమియు దాని సంపూర్ణత అంటే భూమిలో కనిపించుచున్నటువంటి ప్రతిదీ, కాదేది అనర్హం. భూమియు దాని సంపూర్ణత, లోకము అందు నివసించుచున్నటువంటి జనులందరూ దేవునివారే. దేవుడే అన్నిటిపైన, అందరిపైన అధిపతిగా ఉన్నాడు, అధికారిగా ఉన్నాడు. ఈ విషయాన్ని ఈ మాటల ద్వారా మనం రూఢి చేసుకోవచ్చు. సమస్తమునకు అధికారి దేవుడే, సమస్తమునకు అధిపతి దేవుడే. అలాగే మరో మాటను కూడా పరిశుద్ధ గ్రంథంలో మనం చూద్దాం. ప్రకటన గ్రంథంలో వ్రాయబడినటువంటి ఈ మాట ద్వారా కూడా భూత, వర్తమాన, భవిష్యత్ కాలాలలో అధికారి దేవుడే అనే విషయం మనకు అర్థమవుతుంది. అధికారం అనగానే సామాన్యంగా, సహజంగా ఈ లోకంలో మనం చూస్తున్నప్పుడు పరిమిత కాలానికి సంబంధించినదిగా ఉంటుంది. లోకంలో మనుష్యులలో మనం అధికారాన్ని చూస్తున్నప్పుడు పరిమిత కాలానికి సంబంధించినదిగా ఉంటుంది. ఒక ప్రధాని అయినా, ఒక మంత్రి అయినా, లేక లోక సంబంధమైనటువంటి ఏ అధికారి అయినా సరే కొంత సమయానికి, ఒక నిర్ణీత కాలానికి అధికారిగా ఉంటాడు. సర్వకాలములలో అధిపతి, అధికారి ఎవరైనా ఉన్నారంటే ఆయన పరలోకమందున్న దేవుడు. సర్వకాలములలో. అందుకే ఆయన అధికారాన్ని గూర్చి మాట్లాడాలంటే భూత, వర్తమాన, భవిష్యత్ కాలాలలో అధికారము కలిగిన వాడు పరలోకమందున్న తండ్రి. సమస్తము పైన
అధికారము కలిగిన వాడు తండ్రి, దేవుడు. ఇప్పుడు ఈ మాటను పరిశుద్ధ గ్రంథంలో మీరు చూడండి. ప్రకటన గ్రంథము 4వ అధ్యాయము 8వ మాట. ప్రకటన గ్రంథము 4వ అధ్యాయము 8వ వాక్యాన్ని చూడండి. ఈ మాటలను మీరు చదువుకుంటున్నారు, ఎన్నో ప్రశ్నలకు సమాధానాలను మీరు నేర్చుకుంటున్నారు. మీరు ఈ సంగతులను మరిచిపోయేవారుగా ఉండకూడదు. హృదయం అనే పలక మీద వీటిని వ్రాసుకునేవారుగా ఉండాలి. అంటే ఎప్పటికీ మీరు మరిచిపోనివారుగా ఉండాలి. దేవుని మాటలను మీరు తెలుసుకుంటున్నారు, సమాధానాన్ని మీరు గ్రహిస్తున్నారంటే భవిష్యత్తులో ఈ విషయమై ఎటువంటి ప్రశ్న మీకు ఎదురైనా సరే దానికి సమాధానం చెప్పగలిగినటువంటి స్థాయిలో మీరు ఉండాలి. అందుకే దేవుడు ఈ సమాధానాలను మీకు అనుగ్రహిస్తున్నాడు. కనుక ప్రతి విషయాన్ని కూడా జాగ్రత్తగా మనసు దగ్గర పెట్టి మీరు తీక్షణగా నేర్చుకుంటూ, అర్థం చేసుకుంటూ, విశ్లేషణతో మీరు ఈ సంగతులను మీ హృదయం అందు పదిలపరుచుకోవాలని నేను ఆశిస్తున్నాను. పరిశుద్ధ గ్రంథంలో ఇప్పుడు ఈ మాటను చూడండి. ప్రకటన గ్రంథము 4వ అధ్యాయము 8వ వాక్యం. ఈ 4 జీవులలో ప్రతి జీవికి 6 రెక్కలుండెను. అవి చుట్టూను రెక్కల లోపటను కన్నులతో నిండియున్నవి. అవి భూత వర్తమాన భవిష్యత్ కాలములలో ఉండు సర్వాధికారియు దేవుడునగు ప్రభువు పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు అని మానక రాత్రింబగళ్ళు చెప్పుచుండును. పరలోకమందున్న దేవుడు ఆయన యొక్క అధికారమును గూర్చి మాట్లాడాలంటే ఈ మాటలలో చక్కగా మనకు వివరింపబడింది. ఆయన అధికారం కొంతకాలానికి పరిమితమైనది కాదు. ఓ 4 ఏళ్ళు, 5 ఏళ్ళు, 10 ఏళ్ళు, లేక మానవ జీవితకాలం ఒక 70 ఏళ్ళు, 80 ఏళ్ళు మాత్రమే కాదు. భూత వర్తమాన భవిష్యత్ కాలములలో ఆయన ఉండేవాడు గనక, ఉన్నవాడు గనక ఆయన సర్వాధికారి, ఆయన దేవుడు, ఆయన ప్రభువు, ఆయన పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు. ఈ మాట నిత్యము, ఈ మాట సత్యము. ఈ మాటలను మీరు గుర్తుంచుకోవాలి, స్థిరపరచుకోవాలి, హృదయంలో మీరు రాసుకోవాలి. ఇక వీటిని మీరు ఎన్నడూ మర్చిపోకూడదు. సర్వాధికారమును గూర్చి మాట్లాడాలంటే పరలోకమందున్న దేవునిది సర్వాధికారము. అన్ని కాలములలో సర్వాధికారము ఆయనదే. భూత వర్తమాన భవిష్యత్ కాలములలో ఆయన సర్వాధికారి దేవుడు. ఎందుకు ఈ మాటలు పదే పదే నేను మీతో చర్చిస్తున్నానంటే, భూత వర్తమాన భవిష్యత్ కాలాలలో సర్వాధికారము కలిగినటువంటి పరలోకమందున్న తండ్రి అయిన దేవుడు పరిమిత కాలంలో సాతానుకు పరిమితి కలిగినటువంటి భాగంలో అధికారాన్ని ఇచ్చాడు. ఈ విషయం చాలామందికి తెలియదు. మరలా చెబుతున్నాను వినండి. పరలోకమందున్న తండ్రి భూత వర్తమాన భవిష్యత్ కాలాలలో సర్వాధికారి. ఆయన అధికారములో లేనిదంటూ ఏదీ లేదు. సమస్తము పైన ఆయన అధికారిగా ఉన్నాడు. అయితే పరలోకమందున్న తండ్రి అపవాది అయిన వానికి కొంతకాలము, కొంత భాగము మీద అధికారాన్ని ఇచ్చాడు. అది కూడా ఆయన యొక్క చెప్పు చేతల్లో. ఆయన యొక్క అధికారములో కొంత అధికారాన్ని సాతానుకు, లేక అపవాదికి, లేక ఆ మహాఘట సర్పమునకు కొంతకాలము వరకు దేవుడు ఇచ్చాడు. కొంత భాగముపై కొంతకాలం ఇచ్చాడు. అందుకే ప్రకటన గ్రంథంలో 1000 ఏండ్ల పరిపాలన, 1000 ఏండ్ల శిక్షను గూర్చి నేను వివరిస్తున్నప్పుడు ఈ సందర్భాన్ని మీతో చర్చించాను. గత పాఠ్యాంశాలలో, గత భాగాలలో మీరు వాటిని తెలుసుకున్నారు. ఒకవేళ వినని వారైతే తప్పకుండా ఆ సంగతులను నేర్చుకోండి. అపవాది అయిన వాడు బంధింపబడ్డాడు. బంధింపబడినటువంటి వానికి దేవుడు కొంత సమయం విడుదలనిచ్చాడు. ఆ విడుదల సమయంలో దేవుడు అపవాదికి కొంత అధికారాన్ని కూడా ఇచ్చాడు. కొంత భాగముపై కొంత అధికారాన్ని ఇచ్చాడు. ఈ విషయం తెలియని చాలామంది పరిశుద్ధ గ్రంథమును పైపైన చదువుకుంటూ వెళుతూ సర్వాధికారి దేవుడా సాతానా అని అడుగుతున్నారు. చూసారా? విషయాలు అర్థం కాకపోతే, పరిశీలనాత్మకంగా దేవుని గ్రంథమును చదవకపోతే ఎంత
అపార్థం కలుగుతుందో మీకు ఎప్పటికైనా అర్థమవుతుందా? అందుకే దేవుని వాక్యమును చాలా జాగ్రత్తగా చదవాలి. లోక సంబంధంగా మనుష్యులు వారి మట్టి మెదడుతో వ్రాసినటువంటి పుస్తకాలని ఎంత జాగ్రత్తగా మీరు చదువుకుంటారు, ఎంత జాగ్రత్తగా వాటిని మీరు అభ్యసిస్తారు. పరలోకమందున దేవుని జ్ఞానమును ఇంకెంత జాగ్రత్తగా మీరు నేర్చుకోవాలి. ఆత్మ సంబంధమైనటువంటి సంగతులు ఇంకెంత జాగ్రత్తగా మీరు అభ్యసించాలి. సర్వాధికారి దేవుడే, సర్వకాలములలో అధికారి దేవుడే. ఈ విషయం యథార్థం. ఈ విషయంలో ఎటువంటి సందేహం లేదు. భూత వర్తమాన భవిష్యత్ కాలాలలో సర్వాధికారి పరలోకమందున్న దేవుడు. మరి సాతానుకు దేవుడు ఎంత కాలము అధికారాన్ని ఇచ్చాడు, ఎంత భాగముపై అధికారాన్ని ఇచ్చాడు, ఆ అధికారాన్ని గూర్చి అసలు పరిశుద్ధ గ్రంథంలో ఎక్కడుంది? చాలామంది అపార్థం చేసుకుంటున్నటువంటి మాటలేమిటి ఇప్పుడు మనం చూద్దాం. సాతాను యేసుక్రీస్తు ప్రభు శరీరధారిగా ఈ భూమి మీద ఉన్నప్పుడు ఆయనను శోధించడానికి వచ్చాడు. యేసుక్రీస్తు ప్రభు శరీరధారిగా ఈ భూమి మీద దేవుని పనిని నెరవేర్చుచుండగా సాతాను అపవాది యేసుక్రీస్తు ప్రభు దగ్గరకు వచ్చాడు శోధించటానికి. ఎలాగైనా సరే పాపమును జరిగించేలా చేద్దామని శోధించడానికి వచ్చాడు. అప్పుడు అపవాది పలుకుతున్న మాటలు, అపవాది ద్వారా పలుకుబడిన మాటలు చూడండి. వాడికి దేవుడు అధికారం ఇచ్చాడని అపవాది అయిన వాడు చెప్పుకుంటున్నటువంటి ఆ మాటలు, ఆ సందర్భాన్ని మీరు చూడండి. చాలామందికి ఈ సందర్భం అర్థం కాలేదు, అందుకని అపార్థం చేసుకుని ప్రశ్నలు వేస్తున్నారు. కనుక ఇప్పుడు మీరు అర్థం చేసుకోవాలి. మత్తయి సువార్త 4వ అధ్యాయము 8వ వాక్యం నుండి చూడండి. మత్తయి సువార్త 4వ అధ్యాయము 8వ వాక్యం నుండి. మరలా అపవాది మిగుల ఎత్తైన యొక్క కొండ మీదికి ఆయనను తోడుకొని పోయి ఈ లోక రాజ్యములన్నిటినీ వాటి మహిమను ఆయనకు చూపి, నీవు సాగిలపడి నాకు నమస్కారము చేసిన ఎడల వీటినన్నిటినీ నీకిచ్చేదనని ఆయనతో చెప్పగా. ఇక్కడ వ్రాయబడిన మాటలలో కొన్ని విషయాలు మనకు అర్థమవుతున్నాయి. ఈ మాటలు అపవాది పలికిన మాటలు. అపవాది పలికిన మాటలు ఎవరితో? యేసుక్రీస్తు ప్రభువుతో. యేసుక్రీస్తు ప్రభువుతో అపవాది ఏమంటున్నాడంటే, మిగుల ఎత్తైన ఒక కొండ మీదకి తీసుకుని వెళ్ళి ఈ లోకరాజ్యములన్నిటినీ వాటి మహిమను చూపించి, వాటి వైభవాన్ని చూపించి, ఈ లోకరాజ్యములలో ఉన్నటువంటి ఆ సుఖభోగములను చూపిస్తూ, శరీరమందు ఆయన ఉన్నాడు గనక, శరీరధారిగా యేసుక్రీస్తు ప్రభువారు ఉన్నారు గనక, నీవు నాకు సాగిలపడి మ్రొక్కితే నేను వీటన్నిటినీ నీకు ఇచ్చేస్తాను, నీ వశం చేసేస్తాను అని అపవాది అయినవాడు అంటున్నాడు. ఈ మాటలను మీరు ఆలోచించినప్పుడు అర్థం చేసుకోగలిగితే మీకు ఏ విషయం బోధపడుతుంది? అపవాది అయిన వాడికి ఈ లోకరాజ్యములు, భూలోక రాజ్యములు, వాటి మహిమ ఇదంతా కూడా వాడి వశం చేయబడింది. అంటే వీటన్నిటి మీద వాడు అధికారిగా ఉన్నాడు అనే విషయం మనకు అర్థమవుతుంది. అదేంటి? సర్వాధికారి దేవుడు కదా. మరి అపవాది తన్ను తానే అధికారిగా ఇక్కడ ఎలా చెప్పుకుంటున్నాడు? యేసుక్రీస్తు ప్రభు శరీరధారి అయినటువంటి దినములలో అపవాది అయిన వాడికి యేసుక్రీస్తు ప్రభు సాగిలపడి మ్రొక్కితే లోకరాజ్యములన్నిటినీ ప్రభు వశం చేస్తానని వాడు ఎలా మాట్లాడగలుగుతున్నాడు? ఈ విషయాన్ని ఇక్కడి వరకే మీరు చూస్తే అర్థం కాదు. చాలామంది ఇక్కడి వరకే చూశారు. ఒకవేళ మిగిలిన సంగతులను చూచినా వాటిని వారు పరిగణనలోకి తీసుకోరు. ఎందుకంటే వారికి ప్రశ్నించడం ఒకటే ధ్యేయం. చాలా సందర్భాల్లో నాకు ఈ విషయమే మనసులో అనిపిస్తుంది. ఏంటంటే చాలామంది ప్రశ్నిస్తుంటారు, దేవుని వాక్యాన్ని వ్యంగ్యంగా ప్రశ్నిస్తూ ఉంటారు. బైబిల్లో తప్పులు ఉన్నాయని చెప్పేసి చాలామంది మాట్లాడుతూ ఉంటారు. వారికి అసలు విషయం తెలుసు. అంటే పరిశుద్ధ గ్రంథంలో మిగిలిన మాటలలో ఉన్నటువంటి సమాధానం కూడా వారికి తెలుసు, కొంత మట్టుకు తెలుసు. ఆ మాటలను వారు ప్రస్తావించరు. ఏ మాటలైతే సందేహాన్ని పుట్టించేవిగా ఉన్నాయో ఆ మాటలనే ఎత్తి చూపిస్తూ ఉంటారు. మిగిలిన మాటలను ఎందుకు పట్టించుకోవటం లేదు? ఇదే సందర్భానికి సంబంధించి వ్రాయబడినటువంటి మాటలను మిగిలిన మాటలను ఎందుకు పట్టించుకోవటం లేదు? ఇప్పుడు చూద్దాం. నిజంగా పరిశుద్ధ గ్రంథంలో దేవుడు సమాధానాన్ని మన కొరకు పొందుపరిచి ఉంచాడు. అవివేకులు ప్రశ్నిస్తూ, అవివేకులు తప్పుపడుతూ వారి యొక్క నాశన మార్గాన్ని వారే త్రవ్వుకుంటున్నారు. వారు చీకటి మార్గంలో వెళ్ళిపోతున్నారు.
అయితే మీరు సమాధానాన్ని తెలుసుకునే దేవుని బిడ్డలుగా ఉండాలి, వెలుగు మార్గంలో నడుచుకోవాలి. ఇదే సందర్భానికి సంబంధించినటువంటి మాటలు లూకాసు వార్తలో మనకు కనిపిస్తున్నాయి. అక్కడ ఏమని రాయబడిందో చూడండి. లూకాసు వార్త 4వ అధ్యాయంలోనే 5వ వాక్యం నుండి మీరు చూడగలిగితే, అసలు ఈ లోకాధికారము కొంత భాగముపై కొంతకాలము ఈ లోకాధికారము వాడికి ఎలా వచ్చిందో, ఎక్కడి నుంచి వచ్చిందో వాడు చెబుతున్నాడు. ఆ మాటలను ఇప్పుడు మీరు చూడండి. లూకాసు వార్త 4వ అధ్యాయము 5వ వాక్యం నుండి. అప్పుడు అపవాది ఆయనను తీసుకొని పోయి భూలోక రాజ్యములన్నిటినీ ఒక నిమిషములో ఆయనకు చూపించి, ఈ అధికారమంతయు ఈ రాజ్యముల మహిమయు నీకిత్తును, అది నాకప్పగింపబడి ఉన్నది, అదెవనికి నేను ఇయ్యగోరుదునో వానికిత్తును, కాబట్టి నీవు నాకు మ్రొక్కితివా, ఇదంతయు నీ దగునని ఆయనతో చెప్పాను. ఇక్కడ అపవాది అయిన వాడు మాట్లాడుతున్నటువంటి మాటలను జాగ్రత్తగా మీరు గమనించాలి. మత్తయి సువార్తలో ముందు మీరు చూశారు, అదే సందర్భాన్ని ఇక్కడ మనం చూస్తున్నాం. ఏమంటున్నాడు వాడు? ఈ లోక రాజ్యములు వీటి యొక్క మహిమ ఇదంతా కూడా నాకు ఎలా వచ్చిందంటే, నాకు అప్పగింపబడి ఉన్నది, కొంతకాలము దేవుడు విడిచిపెట్టాను. ప్రకటన గ్రంథంలో మనం చదువుకున్నాం కదా, ప్రకటన గ్రంథంలో మనం చదువుకున్నాం. అపవాది అయిన వాడు కొంతకాలము విడిచిపెట్టబడ్డాడు. విడిచిపెట్టబడిన తర్వాత వాడు ఎక్కడ తిరుగుతున్నాడు? భూమి మీద తిరుగుతున్నాడు. ఎవరిని మృంగుదునా అని గర్జించే సింహం వలె వెదగుచూ తిరుగుతున్నాడు. భూమి మీద వాడు ఎలా తిరుగుతున్నాడు? భూలోక రాజ్యముల మహిమ వీటి అధికారం అంతటినీ తండ్రి అయిన దేవుని యొద్ద నుండి వీడు పొంది, వీడి వశము చేయబడి ఒక లోకాధికారిగా వీడు తిరుగుతున్నాడు. బాగా అర్థం చేసుకోవాలి. అందుకే వాడు అంటున్నాడు, అందుకే శరీరధారి అయిన దినములలో యేసుక్రీస్తు ప్రభువుతో వాడు అంటున్నాడు, ఈ అధికారము ఈ లోకరాజ్యముల మహిమ అంతా కూడా నాకు అప్పగింపబడి ఉన్నది. సర్వాధికారి నాకు కొంతకాలం మట్టుకు కొంత భాగముపై అధికారాన్ని ఇచ్చాడు. సర్వాధికారి అయిన దేవుడు అంతటి మీద ఇవ్వలేదు, అన్ని కాలాల్లో ఇవ్వలేదు, కేవలము భూమి. ఎందుకు భూమి మీద కూడా సర్వాధికారి అయిన దేవుడు అపవాదికి ఈ అధికారాన్ని ఇచ్చేశాడు? భూమి మీద ఆయన బిడ్డలు ఉన్నారు, మనుషులు ఉన్నారు, ప్రజలు ఉన్నారు, జనములు ఉన్నారు. వీరిలో ఎంతమంది నీతిమంతులు, ఎంతమంది అనీతిమంతులు? ఈ వర్గీకరణ కోసం ఎంతమంది పరీక్షలో నిలబడతారు, ఎంతమంది ఓడిపోతారు, ఎంతమంది నిత్యత్వానికి అర్హులుగా ఎంచబడతారు, ఎంతమంది నిత్య నాశనానికి పోతారు, ఈ వర్గీకరణ కోసం దేవుడు కొంతకాలము అపవాది అయిన వానికి ఈ భూమి మీద లోకాధికారాన్ని ఇచ్చాడు. లోకాధికారాన్ని ఇచ్చాడు. ఈ పరిధి దాటితే అపవాది అయిన వాడికి ఏమాత్రం అధికారం లేదు. ఈ భూమి అనే పరిధి దాటితే అపవాది అయిన వానికి అధికారం లేదు. అలాగే ఆ కాలము గతించిపోయిందనుకోండి, అంటే ప్రభువు రాకడ జరిగిపోయిందనుకోండి, అపవాది అయిన వాడు లయపరచబడతాడు. అప్పటి వరకు ప్రభువు రాకడ జరిగేంత వరకు కూడా భూమి మీద మాత్రమే అపవాది అయిన వానికి అధికారము కొనసాగుతుంది. అందుకే వాడు ఏమంటున్నాడు చూడండి, ఈ అధికారము నాకు అప్పగింపబడి ఉన్నది. ఎవరిచ్చారు ఈ అధికారాన్ని? సర్వాధికారి అయిన దేవుడు నాకు అప్పగింపబడి ఉన్నది. నేను కూడా ఎవరికి ఇయ్యగోరుదునో వారికి ఇచ్చేస్తానంటున్నాడు. ఈరోజు చాలామంది లోక సంబంధమైనటువంటి చీకటి అధికారాలను పొందుతున్నారు. ఎవరి యొద్ద నుండి పొందుతున్నారు? అపవాది అయిన వాని దగ్గర నుండి. అందుకే వారి అధికారాన్ని చీకటి సామ్రాజ్యం కోసం వారు వినియోగిస్తున్నారు. మత్తు పదార్థాలను వ్యాప్తి చేయటానికి కొందరు అధికారాన్ని వినియోగిస్తున్నారు. లంచగొండులుగా కొంతమంది అధికారాన్ని వినియోగిస్తున్నారు. వ్యభిచారానికి కొంతమంది అధికారాన్ని వినియోగిస్తున్నారు. మారణ హోమం జరిగించడానికి కొంతమంది అధికారాన్ని వినియోగిస్తున్నారు. చూడండి, లోకాధికారి అయిన వాడు ఎవరికి ఇయ్యగోరునో వారికి వాడి అధికారాన్ని ఇస్తాడు. ఇప్పుడు ప్రభువుతో వాడు అంటున్నాడు, నీవు నాకు సాగిలపడి మ్రొక్కితే ఈ లోకాధికారాన్ని నీకు ఇచ్చేస్తానంటున్నాడు. అప్పుడు ప్రభు ఏమంటున్నాడు, నీ దేవుడైన యెహోవాకు తప్ప ఇంకెవ్వరికి మ్రొక్కకూడదు. ఆయన సర్వాధికారి, సర్వకాలములలో ఆయన అధికారి. కనుక
యేసుక్రీస్తు ప్రభు ఎవరికి మాత్రమే లోబడతాడు? తండ్రికి, పరలోకమందున దేవునికి. తాత్కాలికమైనటువంటి అధికారాన్ని కలిగి ఉన్నటువంటి అపవాదికి లోబడితే తాత్కాలికంగా వాడు ఒకవేళ అధికారాన్ని ఇచ్చినా ఆ అధికారం ఎంతకాలం? తాత్కాలికంగా మాత్రమే ఉంటుంది. శరీరంలో ఉన్నంత కాలం మాత్రమే ఉంటుంది. మరి శరీరాన్ని విడిచిపెడితే ఆత్మగా అప్పుడు కూడా అధికారం కావాలంటే, నిత్యకాలము అధికారం కావాలంటే ఎవరికి లోబడాలి? సర్వకాలములలో అధిపతి అయినటువంటి పరలోకమందున్న దేవునికి లోబడాలి. సర్వలోకములలో పరలోకమా, భూమి ఉన్న లోకమా, పాతాళ లోకమా, ప్రతి దానిపై అధికారము కలిగి ఉన్న దేవునికి మాత్రమే లోబడిన వారికి నిత్యమైన అధికారం దక్కుతుంది. సాతానుకు లోబడిపోతే తాత్కాలికమైనటువంటి అధికారం దక్కుతుంది. ఈ విషయం యేసు ప్రభువుకు తెలియదా? తెలుసు. అందువలన ఆయన ఏమంటున్నారు? నీ దేవుడైన పరలోకమందున్న తండ్రికి మాత్రమే నీవు మ్రొక్కాలి. ఆయన మాత్రమే ప్రభువు, ఆయన మాత్రమే పరిశుద్ధుడు. నా ప్రియులైన సహోదరి సహోదరులారా, ఈ అధికారము అనేటువంటి పాఠాన్ని గురించి మీరు నేర్చుకుంటే మన జీవితాలలో కూడా మనము ఎవరికి లోబడాలి? తాత్కాలికంగా లోకాధికారిగా ఉన్నటువంటి సాతానుక, లేక సర్వకాలములలో అధిపతిగా ఉన్న దేవునిక? దేవునికి మనము లోబడితే, సర్వాధికారి అయిన దేవునికి మనం లోబడితే మనకు కలిగే ఫలితం ఎలా ఉంటుందో యేసుక్రీస్తు ప్రభు మనకు చూపించారు. ఆయన దేవునికి లోబడ్డారు. మరి ఆయనకు దొరికినటువంటి అధికారం ఎలాంటిది? నిత్య కాలమునకు సంబంధించిన అధికారం. ఆయన సాతానుకు లోబడలేదు, సాతానుకు ఆయన లోబడలేదు. ఆ సందర్భంలో మనం ఆ విషయాన్ని తెలుసుకోవచ్చు. కనుక అపవాది అయిన వాడు లోకాధికారిగా కనిపించుచున్నాడు అంటే, అపవాది అయిన వానికి ఆ లోకాధికారాన్ని ఎవరిచ్చారన్నమాట? సర్వాధికారి అయిన దేవుడే కొంతకాలము కొంత భాగంపై ఇచ్చాడు. యేసుక్రీస్తు ప్రభువారి మాటల్లో కూడా మనం చూద్దాం. నిజంగా సాతాను లోకాధికారైనా? వాడి మాటల్లో వాడు చెప్పుకుంటున్నాడు. వాడి మాటలను నమ్మటానికి మనకు ఎందుకో సందేహం పడుతుంది. కనుక ప్రభువారి మాటలలో కూడా మనం చూద్దాం. ఎందుకంటే వాడు అబద్ధికుడు కదా. ఇప్పుడు ప్రభువారి మాటల్లో చూద్దాం. ప్రభువుతో వాడు అబద్ధం ఆడలేడు. మనతో అయితే, లోకంతో అయితే వాడు ఎప్పుడూ అబద్ధాలే చెబుతూ ఉంటాడు. కానీ ప్రభువు దగ్గర వాడు దేవుని వాక్యాన్ని వక్రీకరించి చెప్పడానికి వాడు ప్రయత్నం చేస్తున్నాడు. ప్రభు మాటల్లో కూడా చూద్దాం. అపవాది అయిన వాడు ఈ లోకాధికారిని, కొంత భాగముపై కొంతకాలం వాడు అధికారాన్ని కలిగి ఈ లోకంలో ఆ అధికారాన్ని వాడు చెలాయిస్తున్నాడని ప్రభు ఏమైనా తెలియజేస్తారా? ఆయన శరీరధారిగా ఉన్నటువంటి దినములలో ఆయన నోట ఏమైనా ఈ మాటలు పలుకుబడ్డాయా? ఒక్కసారి మనం పరిశుద్ధ గ్రంథంలో ఆ మాటలను వెతకగలిగితే చక్కగా మనకు జ్ఞానం అనుగ్రహింపబడుతుంది. ప్రభువారి మాటల్లో యోహాను సువార్త 12వ అధ్యాయము 31వ వాక్యాన్ని చూడండి. యోహాను సువార్త 12వ అధ్యాయము 31వ వాక్యం. ఇప్పుడు ఈ లోకమునకు తీర్పు జరుగుచున్నది, ఇప్పుడు ఈ లోకాధికారి బయటకు త్రోసివేయబడును. ప్రభువారు ఆయన మాటలలోనే లోకాధికారి అనేటువంటి మాటను ప్రయోగించారు. ఇప్పుడు ఈ లోకమునకు తీర్పు జరుగుచున్నది. ప్రభువారు వచ్చేశారు. మొదటి రాకడ జరిగింది. ఆయన శరీరధారిగా ఈ భూమి మీదకి వచ్చేశారు. తండ్రి అయిన దేవుని గూర్చి పూర్తిగా బయలుపరిచారు. దేవుని రాజ్యమును మనకు పరిచయం చేశారు. ఇప్పుడు ఆ లోకాధికారము, ఆ చీకటి అధికారంలో నుండి బయటకు వచ్చేటువంటి అవకాశం ప్రభు కల్పించారు. ఎప్పటి నుంచి కల్పిస్తున్నారు? ఆయన 2000 సంవత్సరాలుగా ఆయన కల్పిస్తూనే ఉన్నారు. అందుకే ఆయన అంటున్నారు, ఇప్పుడు లోకమునకు తీర్పు జరుగుచున్నది. ఈ లోకాధికారి త్రోసివేయబడేటువంటి దినములు వచ్చాయి. ఆ సమయం సమీపించింది. ప్రభువు రాకడతో, అంటే మొదటి రాకడతో ఆయన మరియ గర్భమున శరీరధారిగా ఈ భూమి మీదకి రావడంతో లోకాధికారిని ద్వేషించే రాజ్యం కూడా ఇక్కడ ప్రారంభమైపోయింది. క్రీస్తు రాజ్యం. క్రీస్తు రాజ్యంలో ఉన్నవారు వాడి అధికారంలో ఉండడానికి ఒప్పుకోరు. దేవుని అధికారం క్రింద మాత్రమే వారు ఉంటారు. అదే విషయాన్ని ప్రభు ఇక్కడ తెలియజేస్తున్నారు. అంటే లోకాధికారి సాతాను అని ప్రభువు కూడా తెలియజేశారు. కొంతకాలం వాడికి అధికారం ఇవ్వబడింది కనుక ప్రభువు కూడా ఆ మాటను తెలియజేశారు. అలాగే యోహాను సువార్త 14వ అధ్యాయంలో కూడా ఈ మాటలు మనకు కనిపిస్తున్నాయి. యోహాను సువార్త 14వ అధ్యాయము 30వ వాక్యాన్ని చూడండి.
యోహాను సువార్త 14వ అధ్యాయము 30వ వాక్యం. ఇకను మీతో విస్తరించి మాటలాడను, ఈ లోకాధికారి వచ్చుచున్నాడు, నాతో వానికి సంబంధమేమీ లేదు. ఇక్కడ ప్రభువారు తెలియజేస్తున్నారు ఆయన మాటలలో, లోకాధికారి వచ్చుచున్నాడు, ఇకను నేను విస్తరించి మీతో మాట్లాడను, వానితో నాకు సంబంధమేమీ లేదు. యేసు ప్రభువుతో సంబంధం లేనివాడు ఎవడు? అపవాదే కదా. కనుక లోకాధికారి అంటే అపవాది. ఎంతకాలం? కొంతకాలమే. ప్రభువు మరలా రెండవ రాకడలో వచ్చేటప్పటికి వాడి యొక్క అధికారం ముగింపబడుతుంది. వాడు నిత్య నాశనానికి వెళ్ళిపోతాడు. చూసారా? ఈ విషయాలను మీరు అర్థం చేసుకుంటే ఏ అధికారం క్రింద మీరు ఉండాలో మీరు నిర్ణయం తీసుకునేటువంటి అవకాశం లభిస్తుంది. తాత్కాలికమైనటువంటి కొంత పరిమితికి సంబంధించినటువంటి అధికారమును లోకాధికారముగా కలిగి ఉన్నటువంటి అపవాదికి మీరు లోబడతారా? సర్వాధికారి అయిన దేవునికి మీరు లోబడతారా? భూత వర్తమాన భవిష్యత్ కాలాలలో సర్వాధికారియు దేవుడు ప్రభువునకు పరిశుద్ధుడునకు ఆ తండ్రికి మీరు లోబడతారా? లేక ఈ లోకాధికారమును కొంతకాలం పాటు కొంత పరిమితిలో కలిగి ఉన్నటువంటి ఈ సాతానుకు మీరు లోబడతారా? ఆలోచించుకోవాలి, నిర్ణయం తీసుకోవాలి. ప్రభు అయిన యేసు శరీరధారిగా ఈ భూమి మీద ఉన్న దినములలో అపవాది అయిన వాడు ప్రభువును శోధిస్తున్నాడు. నీవు నాకు లోబడితే, నీవు నాకు మ్రొక్కితే, ఇదిగో ఈ లోకరాజ్యముల మహిమంతా నీకు ఇచ్చేస్తాను అంటున్నాడు. కానీ ప్రభు ఒప్పుకోలేదు. నేను సర్వకాలములలో సర్వాధికారిగా ఉన్న తండ్రికి మాత్రమే లోబడతానని ఆయన చిత్తమును ప్రభువు నెరవేర్చారు. ఆయన చేతుల్లో తన ప్రాణం పెట్టుకున్నారు. సర్వలోకములో ఉన్న మనుషుల రక్షణార్థమై ఆయన ఒక గొర్రెపిల్ల వలె తన ప్రాణమును అర్పించారు. దేవునికి మాత్రమే ప్రభువు లోబడ్డారు గనక సర్వకాలములలో సర్వాధికారి అయిన దేవుడు ప్రభువుకి ఇచ్చిన అధికారం ఏంటో తెలుసా? ప్రభువుకి ఇచ్చిన అధికారం ఏంటో తెలుసా? సర్వాధికారాన్ని ప్రభువుకి ఇచ్చాడు తండ్రి. సర్వాధికారి యేసుక్రీస్తు ప్రభువుకు సర్వాధికారాన్ని ఇచ్చారు. ఎందుకు? తండ్రికి లోబడ్డాడు ఆయన. అపవాదికి లోబడితే లోకరాజ్యముల మహిమ భూమి మీద నివసించినంత కాలం మట్టుకు ఉండునేమో, కానీ పాపమును జరిగించిన వారుగా కనిపిస్తారు కదా. కానీ ఎట్టి పరిస్థితులలో కూడా అపవాదికి లోబడక సర్వాధికారి, సర్వకాలములలో అధికారి తండ్రి అయిన దేవునికి మాత్రమే ప్రభువు లోబడ్డారు గనుక, తండ్రి చిత్తమును నెరవేర్చారు గనుక, తండ్రి పరలోకమందున దేవుడు యేసుక్రీస్తు ప్రభువుకు సర్వాధికారాన్ని ఇచ్చారు. ఆ సర్వాధికారం నిత్య కాలానికి సంబంధించింది. ఆ సర్వాధికారం కేవలం భూమికి మాత్రమే సంబంధించింది కాదు, పరలోకమందు భూమి మీద, పరలోకమందు భూమి మీద కూడా. ఈ విషయాన్ని పరిశుద్ధ గ్రంథంలో మీరు చూడండి, ఆశ్చర్యపోతారు మీరు. నిజంగా యేసుక్రీస్తు ప్రభు వలె నేను కూడా సర్వాధికారికే లోబడాలని చక్కని నిర్ణయం తీసుకుంటారు మీరు. అపవాది అయిన వాడు నాకు లోబడు, ఈ లోకాధికారం నాకు అప్పగింపబడింది, కొంతకాలం ఈ అధికారాన్ని నేను కలిగి ఉన్నాను, ఆ అధికారంలో కొంత అధికారం నీకు ఇచ్చేస్తాను, ఇదిగో ఈ లోకరాజ్యములు మహిమంతా కావాలంటే నీకు ఇచ్చేస్తానంటున్నాడు. యేసుక్రీస్తు ప్రభు ఒప్పుకున్నారా? లేదు. ఈరోజు ఎందుకండి పరిశుద్ధ గ్రంథమును చదువుకుంటున్నా, దేవుని వాక్యమును విని నేర్చుకుంటున్నా, లోక సంబంధమైనటువంటి ఈవులపై ఎంతో మక్కువ కలిగి ఉన్నారు, లోకాధికారంపై ఎంతో మక్కువ కలిగి ఉన్నారు. ఎందుకండి? సర్వాధికారి, సర్వకాలములలో అధికారి అయినటువంటి దేవునికి మీరు లోబడగలుగుతున్నారా? శ్రమను అనుభవించైనా దేవుని చిత్తమును పరిపూర్ణం చేసుకోవాలని యేసుక్రీస్తు ప్రభు వలె మీరు ఆలోచన చేయగలుగుతున్నారా? ఇదిగో ఈ పాఠాన్ని జాగ్రత్తగా మీరు స్వీకరించండి. ప్రభువు దేవునికి మాత్రమే లోబడ్డారు. ప్రభువు దేవునికి మాత్రమే లోబడ్డారు కనుక ఆయనకు దొరికిన బహుమతి ఎటువంటిదో తెలుసా? ఆయనకి ఇవ్వబడిన అధికారం ఎటువంటిదో తెలుసా? మత్తయి సువార్త చూడండి, 28వ అధ్యాయాన్ని చూడండి. అక్కడ వ్రాయబడిన ఆ మాటలను మీరు చూడండి. ప్రభువే స్వయంగా తెలియజేసినటువంటి ఆ మాటలు, ఆయన అధికారము పొందిన తరువాత పలికిన మాటలు. మత్తయి సువార్త 28వ అధ్యాయము 18వ వాక్యం. మత్తయి సువార్త 28వ అధ్యాయము 18వ వాక్యాన్ని చూడండి. అయితే యేసు వారి యొద్దకు వచ్చి, పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారము ఇయ్యబడి ఉన్నది.
యేసు తన శిష్యులతో చెబుతున్నారు ఏమనంటే, నాకు సర్వాధికారి దగ్గర నుండి సర్వాధికారము ఒక బహుమతిగా అనుగ్రహింపబడింది, ఒక ఫలితముగా అనుగ్రహింపబడింది. నేను దేవునికి లోబడ్డాను గనక. ఆ తండ్రి అయిన దేవుడు, పరిశుద్ధుడైన దేవుడు, భూత వర్తమాన భవిష్యత్ కాలములలో సర్వాధికారి అయిన ప్రభువు నాకు ఇచ్చిన అధికారం ఏంటో తెలుసా? యేసు ప్రభువు తెలియజేస్తున్నారు, పరలోకమందును భూమి మీదను నాకు అధికారము, సర్వాధికారము ఇయ్యబడి ఉన్నది. మరి భూమి మీద అపవాది అయిన వానికి దేవుడు అధికారం ఇచ్చేశాడు కదా అంటారు. యేసుక్రీస్తు ప్రభువుకు దేవుడు మనుష్యులను రక్షించే అధికారం ఇచ్చాడు. మనుష్యులను పాతాళ లోకమునకు తీసుకుని వెళ్ళిపోయేటువంటి అధికారం కాదు, మనుష్యులను కాపాడే, మనుష్యులను రక్షించే అధికారం. క్రీస్తు రాజ్యానికి ఈయన రాజు, దేవుని రాజ్యంలో ఈయన రాజు, శిరస్సు ఈయన. పరలోకమందును భూమి మీదను సర్వాధికారి అయిన దేవుని యొద్ద నుండి అధికారమును పొందినటువంటి సర్వాధికారి అయినటువంటి యేసుక్రీస్తు ప్రభు మనుష్యులను రక్షించటానికి అధికారాన్ని కలిగి ఉన్నారు. మరి అపవాది అయిన వాడు మనుష్యులను నాశనమునకు ఈడ్చుకొని పోవటానికి అధికారాన్ని కలిగి ఉన్నాడు. ఏ అధికారికి ఇప్పుడు లోబడాలో మనుషులు నిర్ణయం తీసుకోవాలి. యేసుక్రీస్తు ప్రభు యొక్క అధికారం నిత్యకాలం ఉండే అధికారం. వాడి అధికారం జీవించి ఉండగా లోకానికి సంబంధించిన అధికారం. ఆత్మగా మారితే శిక్షలోనికి వెళ్ళిపోవాలి వాడికి గనక లోబడితే. తండ్రి అయిన దేవుడు, భూత వర్తమాన భవిష్యత్ కాలాలలో సర్వాధికారి అయిన దేవుడు ఆయన అధికారాన్ని ఎవరికి ఇవ్వాలనుకుంటే వారికి ఇస్తాడు. యేసుక్రీస్తు ప్రభువుకు సర్వాధికారాన్ని ఇచ్చాడు. ఎక్కడిచ్చాడు? ఎంతకాలం ఇచ్చాడు? పరలోకములో, భూమి మీద. పరలోకమందును భూమి మీదను సర్వాధికారము యేసుక్రీస్తు ప్రభువుకు అనుగ్రహింపబడింది. కనుక మీరు వెళ్ళండి, అనేక మందికి దేవుని రాజ్యమును ప్రకటించండి, శిష్యులనుగా చేయండి, క్రీస్తు రాజ్యములోనికి చేర్చండి అని ప్రభు తన శిష్యులతో తెలియజేశారు. అపొస్తలులుగా వారిని పంపిస్తున్నారు. ఈ అధికారమును గూర్చి అక్కడ ఆయన తెలియజేశారు. అలాగే మనుషులను రక్షించటానికి మాత్రమే కాదు, మనుషులకు తీర్పు తీర్చడానికి కూడా, మనుషులను నశింపచేయటానికి అపవాది అయినవాడు అధికారాన్ని కలిగి ఉన్నాడు. కానీ యేసుక్రీస్తు ప్రభు మనుషులను రక్షించటానికి అధికారం కలిగి ఉన్నారు, మనుషులకు తీర్పు తీర్చటానికి కూడా అధికారాన్ని కలిగి ఉన్నారు. మనుషులను రక్షించే అధికారం ప్రభువులో ఉంది. ఏ అధికారానికి మనుషులు లోబడితే వారికి ఏ ఫలితాన్ని ఇవ్వాలి అనేటువంటి ఆ తీర్పుకు సంబంధించినటువంటి అధికారం కూడా యేసుక్రీస్తు ప్రభువుకే దేవుడిచ్చేశాడు. ఈ మాటలను కూడా పరిశుద్ధ గ్రంథంలో మీరు చూడాలి. ప్రభువుకు దేవుడిచ్చిన అధికారం, సర్వాధికారి దేవుడు, ప్రభువు పరిశుద్ధుడు, తండ్రి అయిన దేవుడు, ఆయన యేసుక్రీస్తు వారికి ఇచ్చినటువంటి అధికారము రక్షణకు సంబంధించినది, తీర్పుకు సంబంధించినది, పరలోకమందు భూమి మీద. అపవాది అయిన వాడికి తండ్రి అయిన దేవుడు కొద్ది కాలము లోక సంబంధమైనటువంటి అధికారాన్ని ఇచ్చాడు, పరిమితులకు లోబడి. అది కూడా దేవుని ఆదేశానుసారముగా. వాడు ఏం చేయాలన్నా దేవుని యొక్క ఆదేశం ఉండాలి. చూసారా? ఇప్పుడు మీరు ఎవరికి లోబడతారో చెప్పండి. తీర్పు కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు వారి చేతుల్లో ఉంది. తీర్పు, ఫైనల్ జడ్జిమెంట్, తీర్పు తీర్చే అధికారాన్ని యేసుక్రీస్తు ప్రభువుకు సర్వాధికారి అయిన దేవుడు ఇచ్చాడని పరిశుద్ధ గ్రంథంలో తేటతెల్లముగా కనబడుచున్నది. యోహాను సువార్త 5వ అధ్యాయము 22వ వాక్యం నుండి చూడండి, ఈ మాటలను మీరు అర్థం చేసుకుంటారు. యోహాను సువార్త 5వ అధ్యాయము 22వ వాక్యం నుండి. తండ్రి ఎవనికి నీ తీర్పు తీర్చడు గాని తండ్రిని ఘనపరచునట్లుగా అందరును కుమారుని ఘనపరచవలెనని తీర్పు తీర్చుటకు సర్వాధికారము కుమారునికి అప్పగించి ఉన్నాడు. కుమారుని ఘనపరచని వాడు ఆయనను పంపిన తండ్రిని ఘనపరచడు. మనుషులకు తీర్పు తీర్చటానికి అధికారము ఇప్పుడు ఎవరి దగ్గర ఉంది? సర్వాధికారి అయిన దేవుడు తీర్పు తీర్చే సర్వాధికారాన్ని ఎవరికిచ్చాడు? యేసుక్రీస్తు ప్రభువుకిచ్చాడు. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువు ద్వారా తప్ప తండ్రి అయిన దేవుణ్ణి ఎవ్వరూ చేరుకోలేరన్న విషయం ఇక్కడ స్పష్టంగా మనకు అర్థమవుతున్నది.
చాలామంది పరలోకానికి వెళ్ళాలని ఆశపడుతున్నారు, కానీ ప్రభు అయిన యేసు ద్వారా వారు కాదనుకుంటున్నారు. ప్రభు అయిన యేసు ద్వారా వెళ్ళలేము, మిగిలిన మార్గాలను అన్వేషించాలనుకుంటున్నారు. ఒకే మార్గం ఉంది పరలోకానికి వెళ్ళాలంటే. తీర్పు తీర్చే అధికారము కేవలము ప్రభు అయిన యేసుక్రీస్తుకు మాత్రమే ఇయ్యబడినది. పరలోకమందున్న దేవుడు, సర్వాధికారి అయిన దేవుడు తీర్పు తీర్చే అధికారాన్ని యేసుక్రీస్తు ప్రభువుకు ఇచ్చినట్టుగా ఈ మాటల్లో మీరు తెలుసుకోగలిగితే, ఇప్పుడు తండ్రి అయిన దేవుడు యేసుక్రీస్తు ప్రభువు ద్వారా మనము రక్షింపబడవలనని గొప్ప అధికారాన్ని ఆయన చేతులలో అనుగ్రహించినప్పుడు, యేసుక్రీస్తు ప్రభువును రక్షకునిగా స్వీకరించి తండ్రి ఇచ్చిన అధికారానికి లోబడి పరలోకానికి చేరుకునే వారముగా ఉండాలి. లేదు, నాశనమైపోతాను అంటే మిమ్మల్ని ఎవరు బాగు చేయలేరు. కనుక దేవుని మాటలలో ఉన్న సారాంశాన్ని మీరు అర్థం చేసుకోగలిగితే, ఈ అధికారములను గూర్చినటువంటి సందేశం మన జీవితములలో మనము ఎవరికి లోబడాలని మనకు నేర్పించుచున్నది. ప్రభువు తండ్రికి లోబడితే ఎంత మంచి అధికారాన్ని పొందారో చూడండి. ఇప్పుడు మనము కూడా తండ్రి ఆదేశానుసారముగా కుమారుని ఘనపరుస్తూ యేసుక్రీస్తు ప్రభువులో ఉన్న రక్షణను స్వీకరించి మన పాపములను విడిచిపెట్టి ఆయన కొరకు పవిత్రతతో ఆయన మార్గములో ఆయన రాజ్యములో ముందుకు కొనసాగితే మనము కూడా నిత్యత్వానికి సంబంధించినటువంటి గొప్ప అధికారాన్ని సర్వాధికారి దగ్గర నుండి తప్పకుండా పొందుతాం. లేదంటే నాశనమైపోతారు. మంచి నిర్ణయాలు తీసుకోవాలని, మీ బ్రతుకులను పండించుకోవాలని, చక్కని అధికారంలో దేవుడు ఆదేశించినటువంటి మార్గములో మీరు ముందుకు కొనసాగాలని, మీరు ఫలించాలని హృదయపూర్వకంగా నేను కోరుకుంటూ ఈ సందేశమును ఇంతటితో నేను ముగిస్తున్నాను. తండ్రి అయిన దేవునికి ప్రార్థనలు ఏకీభవించండి. పరిశుద్ధుడు, సర్వోన్నతుడు, సర్వాధికారి అయిన మా దేవ, ఉన్నతమైనటువంటి మీ ఆలోచన, ఉన్నతమైనటువంటి మీ సంకల్పము నాయనా, మా బ్రతుకులలో మేము నెరవేర్చవలసినటువంటి మీ క్రియలు, వీటన్నిటిని గూర్చి మీ గ్రంథమందు మీరు తెలియజేసి చక్కని పాఠములను మాకు వివరిస్తున్నందుకు మా హృదయపూర్వకముగా మిమ్మను స్తుతిస్తున్నాము, ఘనపరుస్తున్నాము, కీర్తిస్తున్నాము. భూత వర్తమాన భవిష్యత్ కాలాలలో సర్వాధికారి అయినటువంటి మీకు లోబడి యేసుక్రీస్తు ప్రభువు ద్వారా మా యొక్క ఆత్మలను నాయన నిత్యత్వమునకు నడిపించుకొనగలుగుటకు, మీరు సూచించిన మార్గములో మేము నడుచుకొనగలుగుటకు సహాయములు దయచేయండి. అపవాది అయినవాడు మమ్మల్ని ఆకర్షించటానికి ఎంతగానో ప్రయత్నం చేస్తున్నాడు. అనేక మందిని ఇప్పటికే వాడి వశం చేసుకున్నాడు. తాత్కాలికమైన అధికారం వాడిది. లోకాధికారంతో వాడు మురిసిపోతున్నాడు. వాడి వశమునటువంటి మనుషులందరూ మోసపోయి అవివేకపు మార్గంలో నడుచుకుంటున్నారు. ఇదంతా తాత్కాలికమే. కానీ నిత్యత్వములో, భూత వర్తమాన భవిష్యత్ కాలాలలో అధికారము కలిగినటువంటి మీరు మాకిచ్చే అధికారమును గూర్చి మేము ఆలోచించుకుంటున్నప్పుడు, మా ప్రభు అయిన యేసుక్రీస్తుకు మీరు దయచేసినటువంటి అధికారమును గూర్చి పరిశుద్ధ గ్రంథంలో మేము నేర్చుకుంటున్నప్పుడు, మేము కోరుకోవలసినటువంటి అధికారము ఇదేనని, కేవలము మేము ప్రభువు ద్వారా మీకు మాత్రమే లోబడాలని తండ్రి మేము నేర్చుకున్నాము, తెలుసుకున్నాము. ఈ మీ మాటలు మా హృదయంలో స్థిరపడి మీ చిత్తానుసారముగా ప్రవర్తించుటకు, మమ్మను మీ మార్గంలో ముందుకు ప్రోత్సహించగలుగుటకు సహాయము చేయండి. చక్కని నిర్ణయాలు తీసుకునే గొప్ప అవకాశం మీ బిడ్డలకు దయచేయండి. మీ వాక్యములో మేము మరింతగా ఫలించి తండ్రి మీ అధికారమునకు మాత్రమే మేము లోబడి మీ వలన మంచి బహుమతులు పొందే అవకాశం, మహాభాగ్యం, నిత్యత్వమందు మా ఆత్మలను పదిలపరుచుకునేటువంటి గొప్ప రక్షణ అవకాశం తండ్రి మేము నిరంతరము కలిగి ఉండగలుగుటకు కృపదయచేయమని మిమ్మల్ని కోరుకుంటూ మా ప్రార్థన మనవులను మా ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు వారి పేరిట మిమ్మల్ని వేడుకొనిచున్నాము తండ్రి, ఆమేన్. ప్రియులైన నా సహోదరి సహోదరులారా, మీరెంతవరకు ఉత్తరము అనే కార్యక్రమం ద్వారా అనేక మందికి కలుగుతున్నటువంటి ప్రశ్నలకు సమాధానముగా దేవుని యొక్క వాక్యమును గొప్పగా నేర్చుకున్నారు. ఈ కార్యక్రమం, ఇటువంటి ప్రశ్నలకు సమాధానాలను చెప్పే ఈ కార్యక్రమం
ప్రతి మంగళవారం సాయంత్రం 7 గంటలకు ప్రసారమవుతున్నది. అంతేకాదు వారంలో ప్రతిరోజు ప్రసారమవుతున్నటువంటి దేవుని కార్యక్రమాల వివరాలు మీరు తెలుసుకోవాలనుకుంటే తప్పకుండా మా వెబ్సైట్ను దర్శించండి. మా వెబ్సైట్ చిరునామా www.sutotal.com. ప్రకటనలు ఇంతటితో సమాప్తం. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్ముని అన్యోన్య సహవాసము మనందరికీ సదాకాలము తోడై మనలను నడిపించునుగాక. ఆమేన్. అందరికీ వందనములు. సెలవు. సహోదరులు మణికుమార్ గారు ప్రసంగించిన ఎన్నో ఆత్మ సంబంధమైన సంగతులను ఉచితముగా వీక్షించుటకు మా యూట్యూబ్ ఛానల్స్ ను తప్పక దర్శించండి. మా సమాచారమును ఎప్పటికప్పుడు తెలుసుకొని ఆత్మీయాభివృద్ధి నొందవలనంటే మా యూట్యూబ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి. సత్వర నోటిఫికేషన్ల కొరకు సబ్స్క్రైబ్ బటన్ ప్రక్కనే ఉన్న బెల్ సింబల్ ను క్లిక్ చేయండి. ధన్యవాదములు.